హైదరాబాద్ లో పగలే చీకట్లు కమ్ముకున్నాయి. సిటీ అంతటా కారు మబ్బులు అలుముకున్నాయి. నగరంలో పలు చోట్ల వర్షం దంచి కొడుతోంది. సిటీలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నాగారం, ఏఎస్ రావు నగర్, ఈసీఐఎల్తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. మరోవైపు తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్ జిల్లాలకు కూడా వర్ష సూచన ఉందంటూ వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేస్తుంది. రాబోయే 2 రోజుల పాటు ఆయా జిల్లాలకు వర్షాలున్నట్టుగా కూడా ఐఎండీ హెచ్చరిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తుంది. ప్రధానంగా హైదరాబాద్లోని ఈసీఐఎల్ ప్రాంతంలో భారీ వర్షం కురిసినట్టుగా తెలుస్తుంది. మరోవైపు హైదరాబాద్లోని ఇతర ప్రాంతాల్లో కూడా రాబోయే కొద్ది గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తోంది. ఇప్పటికే నగరమంతా చల్లబడింది. హైదరాబాద్ సిటీలో వాతావరణం మధ్యాహ్నం నుంచి ఉన్నట్టుండి చల్లబడింది. ఎండలు తగ్గి మేఘాలు కమ్ముకున్నాయి. హకీంపేట్, కుత్బుల్లాపూర్, కోంపల్లి, కుకట్పల్లి, బాచుపల్లి, సుచిత్ర, నిజాంపేట్, అల్వాల్, మేడ్చల్, షేర్లింగంపల్లితో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఇక జీడిమెట్ల, దూలపల్లి, బహదూర్పల్లి, గండి మైసమ్మలో వర్షం మొదలైంది. మరోవైపు గద్వాల, భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో మంగళవారం రాత్రి అలాగే బుధవారం కురిసిన అకాల వర్షంతో రైతులు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి కనబడుతోంది. మొత్తం మీద హైదరాబాద్ వ్యాప్తంగా ఇటు ఈసీఐఎల్ ఏరియాలో ప్రస్తుతానికైతే వర్షం దంచి కొడుతున్నట్టుగా తెలుస్తుంది. మీరు చూస్తున్న దృశ్యాలు హైదరాబాద్తో పాటు తెలంగాణ జిల్లాలో కురిసిన వర్షాలకి ఇప్పటికే నిన్న మొన్న ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో కూడా భారీ వర్షాలతో ఒక్కసారిగా వడగళ్ల వానతో రైతులు కుదేలయ్యారు. రైతన్నలు ఇప్పటికే కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం అంతా కూడా తడిసి ముద్దైంది. మరోవైపు మామిడి లాంటి తోటలకు సంబంధించి కూడా పూర్తిగా నష్టం వాటిల్లింది. మరోవైపు తాజాగా హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా వర్షం పడుతున్న పరిస్థితి కనబడుతుంది. మా ప్రతినిధి రానా జాయిన్ అవుతున్నారు. రానా, హైదరాబాద్లో ఇప్పటికే పూర్తిగా మేఘాలు కమ్ముకున్నాయి. పగలే చీకట్లాగా కనిపిస్తోంది. కారు మబ్బులు కమ్ముకున్న పరిస్థితి. హైదరాబాద్లో ఏ ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది? ప్రస్తుతం వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? ఎగ్జాక్ట్లీ అరగంటకు ముందు ఈ ప్రాంతం అంతా బగబగా మండిపోయింది. ఎందుకంటే ఎండ వేడిమితో చాలా ఇబ్బంది పడ్డారు నగర ప్రజలంతా. ఇప్పుడు ఒక్కసారిగా కూడా చల్లపడంతో చాలా ఆహ్లాదంగా కనపడుతుంది. ఎందుకంటే ముఖ్యంగా ట్యాంక్ బండ్ పరిసరాల ప్రాంతంలో కానీ చాలా ఆహ్లాదకరంగా ఉంది. చాలామంది కూడా ఇక్కడ ఈ హుస్సేన్ సాగర్ చూడడానికి, ట్యాంక్ బండ్ చూడడానికి పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పుడు ఉరుములు అయితే వస్తున్నాయి, కానీ ప్రస్తుతం నేను ఉన్నటువంటి ప్లేస్లో పెద్దగా వర్షం పడలేదు. మొత్తం అంతా మేఘామృతం అయినటువంటి పరిస్థితి. మొత్తం అంతా కూడా కారుమబ్బులు కమ్మేసి ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే ఇటు ఎల్బీ నగర్ దగ్గర భారీ వర్షం కురుస్తున్నట్టుగా తెలుస్తుంది. అటు మహేశ్వరం కానీ, తర్వాత హయత్ నగర్ కానీ, ఇటువైపు గట్కేసరు, కీసర ప్రాంతాల్లో భారీ వర్షం మొదలైనట్టుగా మనకు సమాచారం అందుతుంది. మరోవైపు మొయినాబాద్ కానీ చేవెళ్ళలో కూడా వర్షం స్టార్ట్ అయింది. ఎందుకంటే మొయినాబాద్, చేవెళ్ళ, ఇటు శంకరపల్లికి వెళ్ళేటువంటి రోడ్లో ఎక్కువగా మామిడికి సంబంధించినటువంటి చెట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి, మామిడి పంట కూడా కాస్త ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ ఎదురు గాలుల వల్ల కూడా కాస్త కొన్ని మామిడి పల్లెలు అన్నీ కూడా చెట్ల నుంచి కింద పడిపోయినట్టుగా తెలుస్తుంది. అక్కడ కూడా నష్టం జరిగినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే పంట చేతికొచ్చినటువంటి సమయంలో ఇలాంటి అకాల వర్షం కూడా పడింది. వికారాబాద్లో కూడా భారీ వర్షం నమోదైనట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే నిన్నటి నుంచి వాతావరణ శాఖ చెప్తూనే ఉంది, రాబోయే 2-3 రోజుల్లో వాతావరణం చాలా చల్లబడుతుంది. దాంతోపాటు భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది అనేది కూడా చెప్తున్నారు. దాంతోపాటు ఈ 3 రోజులు అయిన తర్వాత చాలా ఉష్ణోగ్రతలు కూడా చాలా భారీగా కూడా పెరిగే అవకాశం ఉన్నట్టుగా చెప్పారు. అయితే హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రం పలు చోట్ల ఇప్పుడు ఆల్రెడీ వర్షం స్టార్ట్ అయిపోయింది. సో మామూలుగా హైదరాబాద్లో వర్షం పడితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లోతట్టు ప్రాంతాలు కానీ ఇవంతా రోడ్ల మీద కూడా ఏ రకంగా వాటర్ అంతా కూడా స్టోర్ అయిపోతుంది. సో జిహెచ్ఎంసీని అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేశారు. ఒకవేళ భారీ వర్షం వస్తే మాత్రం అందరూ రెడీగా ఉండాలని అనేది చెప్పడం పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు ఒకవేళ వర్షం పడిందనుకో హైదరాబాద్లో ట్రాఫిక్ పరిస్థితి చాలా ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా హైటెక్ సిటీ కానీ, రహేజా పార్క్ నుంచి కానీ, ఇటువైపు మాదాపూర్ కానీ, మరోవైపు సికింద్రాబాదు, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇటు అమీర్పేట నుంచి దిల్షుఖ్నగర్కి వెళ్ళేటువంటి రోడ్డు అంతా కూడా చాలా రద్దీగా ఉన్న రోడ్డు కాబట్టి అక్కడ కూడా భారీ ట్రాఫిక్ ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు కూడా పలు సూచనలు చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. సో వాతావరణం అయితే ఒక్కసారిగా ఇప్పుడు కేవలం 4 గంటలు కూడా కాలేదు, అప్పుడే ఈ స్థాయిలో
మొత్తం ఆకాశం అంతా కూడా మేఘమృతమైనటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. సో ఇంతకుముందు ఈ ఏరియాలో అయితే ఒక్క వెహికల్ కూడా పెట్టడానికి చాలా ఇబ్బంది పెట్టేటోళ్ళు, ఎందుకంటే అక్కడ ఉన్న చెట్లు కానీ వీటి కింద వారు పార్క్ చేశారు. కానీ మొత్తం వాతావరణం అంతా చల్లబడడంతో ఇక్కడ అందరూ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ అకాల వర్షం కాబట్టి మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఆదిలాబాద్ కానీ, ములుగు జిల్లా కానీ, భూపాలపల్లి కానీ, తర్వాత ఇటువైపు వనపర్తి కానీ, మహబూబ్ నగర్ జిల్లా కానీ, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. నల్గొండ కానీ, మిర్యాలగూడ కానీ, అలాగే నాగార్జున సాగర్ ప్రాంతాల్లో ఎక్కువగా వరి ఎక్కువ వేశారు కాబట్టి వర్షాలు ఎక్కువగా పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో అక్కడ కూడా రైతుల్ని వారు అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. సో చూడాలి, ఇంకా మరి కాసేపట్లో వర్షం కానీ పడితే మాత్రం పూర్తిగా అధికారులతో అప్రమత్తత ఉండాలనేసి కూడా ఇప్పుడు ఆదేశాలు జారీ నేపథ్యంలో ఎంత వర్షపాతం నమోదవుతుందనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే ఇప్పటికే జీడిమెట్ల కానీ, ఇటు మియాపూర్ కానీ అంతా కూడా వర్షం స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం భారీ వర్షమే కురిసే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఇప్పటికే వాన ప్రారంభమైంది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ప్రధానంగా కాప్రా, నాగారం, ఏఎస్ రావు నగర్, ఈసీఐ లాంటి ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం పడుతోంది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రాగలే 2 గంటల్లో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో పలు చోట్ల వర్షం పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక రాష్ట్రంలో ఇవాళ రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెబుతోంది. ద్రోణి, క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. అక్కడక్కడ గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీసే అవకాశం ఉంది. ఇవాళ ములుగు, భద్రాద్రి, ఖమ్మం, అలాగే రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలకు వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇక గద్వాల జిల్లాలో రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు కురిసినటువంటి ఉరుములు మెరుపులతో కూడిన వాన పడింది. ఈదురుగాళ్ల కారణంగా ఐజా మండలం మేడికొండ గ్రామానికి చెందిన కుమ్మరి తిమ్మప్ప అనే రైతుకు చెందిన 2 ఎకరాల అరటి తోట పూర్తిగా నేలకొరిగింది. ఈ వర్షం కారణంగా ఐజా, రాజోలి మండలాల్లో దాదాపు 1800 ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లుగా అధికారులు అంచనా వేశారు. అటు భద్రాద్రి జిల్లా గుండాల మండలంలో బుధవారం మధ్యాహ్నం వర్షం పడడంతో రోడ్లపై ఆరబోసిన మొక్కజొన్న తడిసిపోయింది. ములుగు జిల్లా మంగపేట, కమలాపురం గ్రామాల్లో ఈదురుగాలతో కూడిన వర్షం పడింది. బుధవారం ఒక్కసారిగా ఈదురుగాలు వర్షంతో రావడంతో కమలాపురంలో సుమారు 1000 ఎకరాల్లో వరి నేలరాలింది. పలు గ్రామాల్లో ఇండ్ల పైకప్పులు లేచిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కమలాపురం నుంచి ఏటూరు నాగరం రోడ్డుపై చెట్లు విరగడంతో ట్రాఫిక్ కూడా తీవ్ర అంతరాయం ఏర్పడ్డ పరిస్థితి కనబడుతోంది. సో మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కొన్ని చోట్ల వర్షాలు కురుస్తుంటే మరికొన్ని చోట్ల ఎండలు దంచుకొడుతున్నాయి. ద్రోణి ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉరుములు, ఎదురుగాలతో కూడిన వర్షాలు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాగల 3 రోజులకు ఇంకా వాతావరణ శాఖ అధికారులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ప్రధానంగా అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం తెలంగాణ, అంతర్గత కర్ణాటక అంటే ఇంటీరియర్ కర్ణాటక, అలాగే తమిళనాడు మీదుగా తూర్పు విదర్భ నుంచి కొమరిన్ ప్రాంతం వరకు ఉన్నటువంటి ద్రోణి గాలుల అంతరాయం సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్స్ ఎత్తు వరకు విస్తరించింది. అంటే దాదాపు కిలోమీటర్ ఎత్తు వరకు విస్తరించింది. ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం తమిళనాడు తీర ప్రాంతంపై సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమైంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రాపిక్ ఆవరణంలో దక్షిణ నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. ప్రస్తుతం గురువారం, శుక్రవారం, శనివారం ఉత్తర కోస్తా, ఆంధ్రప్రదేశ్ యానం ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడవచ్చు. అలాగే 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీయవచ్చు. దాంతోపాటు దక్షిణ కోస్తా ప్రాంతాల్లో కూడా గురు, శుక్ర, శనివారాల్లో పొడి వాతావరణం, వేడి, తేమ ఇట్లాంటి పరిస్థితులు అయితే ఉంటాయి. మరి రాయలసీమ ప్రాంతంలో గురువారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. శుక్రవారం కూడా జల్లులు కురవచ్చు. శనివారం మాత్రం పొడి వాతావరణం ఉంటుంది. అలాగే గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్ర యానంలో అంటే రాయలసీమలో కూడా రాగల 5 రోజుల్లో దాదాపుగా 44 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. మరి తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఈ మరట్వాడ ప్రాంతం నుంచి కొమరిన్ వరకు ఉన్నటువంటి ద్రోణి
తూర్పు విదర్భ నుంచి తెలంగాణ అంతర్గత కర్ణాటక తమిళనాడు మీదుగా విస్తరించున్న పరిస్థితుల్లో రాగల 3 రోజుల్లో కూడా ఇక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇవాళ రేపు ఉరుములు మెరుపులతో కూడిన వాన గంటకు 40 కిలోమీటర్ల వేగంతో కురిసే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. సో మొత్తం మీద ప్రస్తుతం హైదరాబాద్లో అయితే వర్షం స్టార్ట్ అయింది. ప్రధానంగా ఆకాశం అయితే మొత్తం మారిపోయింది. ఒక్కసారిగా మేఘావృతమై మబ్బులు పట్టి చీకట్లు కమ్ముకున్నాయి. హైదరాబాద్, కామారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో మరొక కపుల్ ఆఫ్ అవర్స్ అంటే 2-3 గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉంది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఉరుములతో కూడిన వాన పడే అవకాశం అని చెప్తుంది. ఇప్పటికే మా ప్రతినిధి అందించిన సమాచారం ప్రకారం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో జనాలంతా ఆహ్లాదంగా మారిన వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. నగరవాసులు కాస్త ఉపశమనం అయితే పొందుతున్నారు. కానీ జిల్లాల్లో పరిస్థితి భిన్నంగా ఉంది. జిల్లాల్లో వడగళ్ల వాన పడుతుంది. ఈదురుగాలతో కూడినటువంటి వడగళ్ల వానతో పంట నష్టం అవుతుంది. రైతన్నలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే మనకు తెలిసిందే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా బోధన్ అలాగే బాల్కొండ లాంటి ప్రాంతాల్లో చాలా దారుణంగా రైతులు నష్టపోయారు. అలాగే నిన్న తాజాగా భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు లేదా గద్వాల జిల్లాలో కావచ్చు పూర్తిగా అరటి తోటలు కావచ్చు, వరిధాన్యం కావచ్చు పూర్తిగా నష్టపోయారు రైతులు. వడగళ్ళ సైజు కూడా పెద్దగానే ఉంటుంది. రాళ్ల వాన పడుతుంది. ఇది చెడగొట్టుడు వాన అంటారు తెలంగాణ జిల్లాలో. ఈ వానలతో పూర్తిగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఆ రకంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వాతావరణం అయితే పూర్తిగా భిన్నంగా మారిపోయిన పరిస్థితి. సో రాబోయే 2-3 గంటల్లో హైదరాబాద్లో కూడా భారీ వర్షానికి ఆస్కారం ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు.